ఎట్లా అందరూ నేనైతే మస్తున్నా, మీ అందరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి బెల్లీ ఫ్యాట్ ఎట్లా తక్కువ చేయాలి, బెల్లీ ఫ్యాట్ గురించే. సో ఈ వీడియో చూస్తే అసలు బెల్లీ ఫ్యాట్ అరేంజ్ అమ్మ ఇంత ఈజీ తక్కువ చేయడం చూసి పిచ్చోళ్ళు అయిపోతారు. మళ్ళీ పర్షాన్లో పోయి పతంగ ఎగిరేస్తారు, అంటే సంక్రాంతి రాకముందే పతంగ ఎగిరేస్తారు. సో వీడియో మొత్తం చూడుర్రి, డైట్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వర్కౌట్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కార్డియో కూడా చెప్తా. సో రేపటి రోజు ఈ వీడియో 10 మందికి మీరే షేర్ చేస్తారు. ఇంకా డైరెక్ట్ వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్ టు పాయింట్ ఉంటుంది కాదు, ప్రతి ఒక్కటి నీట్గా ఫాలో అండి. ఫాలో అయితే రిజల్ట్స్ కూడా తోప్ లెవెల్ వస్తుంది. ఒకవేళ రాకపోతే కమెంట్లు వచ్చి గట్టిగా మింగండి. చాలా వర్కౌట్లో కలుద్దాం. సో ఇప్పుడే పుల్అప్స్ వర్కౌట్ చేసిన, 5 సెట్స్ కంప్లీట్ చేసిన, మజా వచ్చింది. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు టాపిక్ అంతా ఏమని చెప్పిన బెల్లీ ఫ్యాట్ గురించి, అంటే బెల్లీ ఫ్యాట్ ఎట్లా తక్కువ చేయాలని. సో ఈడ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. బెల్లీ ఫ్యాటు, థై ఫ్యాటు, ఫేస్ ఫ్యాటు, ఇంకా ఆర్మ్స్ ఫ్యాటు, ఇది సపరేట్గా తగ్గించలేవు. ఇట్లా ఓడైతే వీడియోలు చేసి నీకు ఈ బెల్లీ ఫ్యాట్ పోవాలంటే ఈ యాప్స్ వర్కౌట్ చేయి, ఈ థై దగ్గర ఫ్యాట్ పోవాలంటే ఈ వర్కౌట్ చేయి అని చెప్తాడు. ఫస్ట్ వాడిని బ్లాక్ చేసేది, ఎందుకంటే అవి అవ్వని పని. ఎప్పుడైనా ఓవరాల్ బాడీ ఫ్యాట్ మాత్రమే డ్రాప్ చేయగలుగుతాం, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు చాలా వరకు కామెంట్లు కానీ మెసేజ్లు ఏమొచ్చినాయి అంటే, అన్న నేను 1400 క్యాలరీ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నా, 1600 క్యాలరీ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నా, నాకు 1 మంత్లో రిజల్ట్ వచ్చేయాలి, 2 మంత్స్లో నా బెల్లీ ఫ్యాట్ వెళ్ళిపోవాలి, ఈ ఫ్యాట్ వెళ్ళిపోవాలని మెసేజ్ చూసిన. సో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు ముచ్చట చెప్తున్నా. 1400 క్యాలరీస్ ఎవరు తింటారు అంటే, ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడుతాడు చూడు, ఇప్పుడు మా బాను ఆడుతుండు 1400 తింటుండు. వాళ్ళు తింటారు. ఎందుకు అంటే కార్బ్స్ కట్ చేసేస్తారు, ఫ్యాట్స్ కట్ చేస్తారు, ప్రోటీన్ ఒకటి తింటారు. మీరు అట్లా తింటే, మీరు ఎక్కువ రోజుల వరకు అట్లా తిన్నారు అనుకో, పక్క మీ బాడీ అనేది హాస్పిటల్ అవుతుంది, హాస్పిటల్లో పడతారు. సో మీరు అట్లా ఎప్పుడు తినకండి. 1800 క్యాలరీస్ అనేది బెస్ట్. రేపటి వీడియోలో, అంటే ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక డైట్ ప్లాన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1800 క్యాలరీ డైట్ ప్లాన్, అందులో హై క్వాంటిటీ ఆఫ్ ఫుడ్స్ పెట్టి మీకు ఆకలి లేకుండా చేసి మీరు ఫ్యాట్ లాస్ అయ్యేలాగా డైట్ ప్లాన్ కూడా ఒకటి సెట్ చేసిన. నెక్స్ట్ వీడియోలో ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ అది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్లా స్పాట్ రిడక్షన్, అంటే మీకు తక్కువ ఇక్కడ ఫ్యాట్ వెళ్ళిపోవాలి అని స్పాట్ రిడక్షన్స్ ఇస్తారు, అవి కూడా అవ్వని పని. సో మీరు ఎప్పుడైనా ఓవరాల్ బాడీ ఫ్యాట్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే 2 మంత్స్లో వచ్చేస్తుందా రిజల్ట్, 3 మంత్స్లో వచ్చేస్తుందా అని చాలామంది అడుగుతారు. ఒక్క మాట చెప్తా, మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు ఓవరాల్గా లావు అవడానికి, లిటరల్గా పందిలాగా అవ్వడానికి, చిన్నప్పటి నుంచి ఏది పడితే అది విని ఎట్లా పడితే అట్లా లైఫ్ని లీడ్ చేస్తూ ఉండి ఇంత వెయిట్ గెయిన్ చేసినప్పుడు మీరు జల్దీ 2 మంత్స్లో వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ ఎట్లా చేయాలనుకుంటుంది, ఒకటే క్వశ్చన్ ఇక్కడ. సో ఎప్పుడైనా స్లో ప్రాసెస్ అనేది బెస్ట్ ప్రాసెస్. సో మీకు ఓపిక ఉండాలి, ఈ గేమ్లో ఓపిక ఉండాలి, పేషెన్స్తో ఉండి నీట్గా మెల్లగా ఫ్యాట్ లాస్ చేయండి. అంటే మంత్కి వచ్చి 2 కేజీలు 1 కేజీ, దట్ ఈజ్ ఫార్ బెటర్ అన్నమాట, బెస్ట్ అది. అంతేగాని ఒకటేసారి 6 కేజీలు 7 కేజీలు డ్రాప్ అయ్యిందనుకో, మీరు పక్క హాస్పిటల్ ఉంటారు, ఎటు కాకుండా పోతారు. ఇట్లా చేయకండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ వర్కౌట్ చేసి నేను వర్కౌట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇట్లుండాలి వర్కౌట్ ప్లాన్ అనేది, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. చలో. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వర్కౌట్ ప్లాన్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోరేది, నువ్వు ఫ్యాట్ లాస్ చేస్తున్నావు, వెయిట్ గెయిన్ చేస్తున్నావు, ఇంకా ఏం చేస్తున్నావు, వర్కౌట్ ప్లాన్ అనేది సేమ్ ఉంటుంది. కానీ ఫాలో అయ్యే, అంటే లైక్ ఏమంటారు దాన్ని, ఫాలో అయ్యే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా అంటే
నువ్వు ఏ వర్కౌట్ చేసినా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది కీ అనమాట. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలంటే సింపుల్ ఏం చేయాలంటే, సో ఇప్పుడు నేను రోయింగ్ చేసిన 25 kgs 30 kgs వేసుకున్నా, 12 reps వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నేను 40 kgs వేసుకుంటా, అదే 12 reps రానికి చూస్తా. సో ఆ నెక్స్ట్ వీక్ 45 kgs వేసుకుంటా, మళ్ళీ 12 reps 8 నుంచి 12 reps వచ్చేలాగా వస్తా. సో ఇక్కడ హైపోట్రఫీ 12 reps అంటే మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ అనమాట. హైపోట్రఫీ అంటారు దీన్ని. సో ఆ 12 reps కొట్టేలాగా ఉండాలి, వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు నువ్వు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తూ నువ్వు ఫ్యాట్ లాస్లో నీకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ మజిల్ బిల్డ్ కూడా అవుతుంటుంది. సో వర్కౌట్ ప్లాన్ మీకు ఇన్ కేస్ లైక్ బిగినర్స్ ఉంటారు, చాలా వరకు వర్కౌట్ ప్లాన్ అనేది తెలియదు. సో ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న ఒక రీల్ అప్లోడ్ చేసిన, దాని కింద కామెంట్ సెక్షన్లో బేసిక్ వర్కౌట్ ప్లాన్ ఒకటి అప్లోడ్ చేసిన. సో అది చూస్తే అది 4 to 6 weeks ఫాలో అయితే మీకు వర్కౌట్ ప్లాన్ అనేది అడాప్ట్ అవుతుంది. మీకు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కూడా మీరు అక్కడ చేసుకుంటూ వెళ్తారు, మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి, పక్కా వస్తాయి. కానీ అది అందరికీ వర్కౌట్ ప్లాన్ అందరికీ వర్తిస్తుందా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ నేను కొడతా, నాకు మంచి రిజల్ట్ వచ్చింది, కానీ వానికి బెటర్ రిజల్ట్ రాకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ట్రై చేస్తేనే మీకు ఏదైనా తెలుసు. సో ఫస్ట్ ట్రై చేయండి. సో ఆ వర్కౌట్ ప్లాన్ ట్రై చేయండి, మీకు బెటర్ లైక్ మంచిగా అనిపిస్తుందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదన్నా మాకు ఆ వర్కౌట్ ప్లాన్ లైక్ అంత వర్త్ అనిపిస్తుందో లేదు, మీకు ఏమైనా డిఫరెంట్గా వర్కౌట్ ప్లాన్ మనం చెప్పగలుగుతాం అంటే ఫర్దర్ కమింగ్ డేస్లో ఇంకా కొన్ని వర్కౌట్ ప్లాన్స్ కూడా అప్లోడ్ చేస్తా, మీకు అప్డేట్ చేస్తా కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే చెప్పిన నేను చాలా వీడియోస్ చెప్తాను, నాకు హెల్ప్ చేస్తే ఎవరు లేకుండా నేను మీలో ఒకరికో ఇద్దరికో హెల్ప్ చేసినా కూడా నేను చుప్పుడు నిద్రపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా కష్టపడిన ఈ వర్కౌట్ ప్లాన్ నేను నేర్చుకోవడానికి, డైట్ ప్లాన్ నేను నేర్చుకోవడానికి. సో మీకు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి చూస్తున్నాను. ఎందుకంటే అందరికీ నాలాగా టైం ఉండదు. సో మీరు వర్క్ అని కాలేజ్ అని అవి ఉంటాయి కాబట్టి సో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో డైట్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో డైట్ ప్లాన్ లేదంటే చాలామంది ఫ్యాట్ లాస్ అనగానే తినడమే బంద్ చేస్తారు. తినడం బంద్ చేసి వాటర్ తాగడము, ఏదో పొద్దున్న లేవగానే ఏదో డీటాక్స్ జ్యూస్ అని అది తాగడం, అది తాగితే ఫ్యాట్ జల్దీ కరుగుతుందని ఇట్లా చేయడము, ఇట్లా చేస్తారు. సో ఇదంతా బుల్షిట్ థింగ్స్ అనమాట. సో నన్ను అడిగితే సో అట్లా చేయకండి. ఫ్యాట్ లాస్ అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మంచిగా క్యాలరీ డెఫిషిట్లో తినడం. అంటే మీ తినాల్సిన దానికి ఉంటుంది. అంటే మీ వెయిట్ ఇప్పుడు ఫర్ సపోజ్ 70 kgs ఉంది. సో మీ వెయిట్ మీరు ఎంత ఫుడ్ తింటే 70 kgs అనేది అట్లనే ఉంటుందో దాన్ని మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటారు. సో దాని నుంచి ఒక 200 to 300 క్యాలరీస్ తక్కువ తినాలి. అంటే మీరు తినాల్సిన దాని నుంచి ఇంకొంచెం తక్కువ తింటే మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. కానీ ఇక్కడ 2 రకాలు ఉంటాయి, ఒకటి ఫ్యాట్ లాస్ ఉంటుంది, ఒకటి వెయిట్ లాస్ ఉంటుంది. నువ్వు తినాల్సిన దానికన్నా తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతావు. కానీ నువ్వు తినాల్సిన దానికన్నా తక్కువ తింటూ మంచి ప్రోటీను, మంచి కార్బోహైడ్రేట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ పెట్టుకొని ఇట్లా తింటే నువ్వు ఫ్యాట్ లాస్ అవుతావు. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది ఈ రెండింటికి. సో ఫ్యాట్ లాస్ వేరే, వెయిట్ లాస్ వేరే. సో మీ గోల్ వచ్చేసి ఎప్పటికైనా ఫ్యాట్ లాస్ అనే ఉండాలి. ఎందుకంటే వెయిట్ లాస్ చేస్తే మీరు మజిల్ లాస్ అవుతారు. ఫ్యూచర్లో మీకు 30 నుంచి 32 ఏళ్ళు 33 ఏళ్ళు అట్లా వచ్చినాయి అనుకో, మోకాలు నొప్పులు రావడం, జాయింట్ పెయిన్స్ రావడము, మీ బాడీ అనేది షెడ్కి వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు నీళ్ళు తాగాలనుకో, మీ కొడుకు కానీ పిలిచి అరే వాటర్ ఇరా, నాకు చేయలేపో, నీకు వద్దలేదురా అని ఇట్లా అయిపోతుంది. సో అందుకని వెయిట్ లాస్ చేయకండి, ఫ్యాట్ లాస్ చేయండి. సో ఫ్యాట్ లాస్లో ప్రోటీన్ ఇంటేక్, ఫస్ట్ ప్రోటీన్ గురించి మాట్లాడడం. ప్రోటీన్ ఎంత ఉండాలి? సో ప్రోటీన్ అనేది ఎట్లా అంటే 1.2 to 1.5 ఇంటూ బాడీ వెయిట్. అంటే ఫర్ సపోజు ఇప్పుడు నీ వెయిట్ 80 kgs ఉంది, 80 into
1.2 ఆర్ 1.2 అని పెట్టుకో. సో 80 × 1.2 ఎంత వస్తుంది? ఎంత అందాజగా 100 బిలో 100 గ్రామ్స్ వస్తుంది. సో 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ ఏమేమి తినాలి? ఇంకోస్ మీరు నాన్ వెజిటేరియన్స్ అనుకో, చికెన్, ఎగ్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇక వే ప్రోటీన్ అవసరం లేదు, ఎందుకంటే చికెన్ నుంచి మీకు ఎగ్స్ నుంచి లీన్ ప్రోటీన్స్ వస్తుంది. సో ఎక్కువ శాతం చికెన్. అదే మీరు వెజిటేరియన్స్ అనుకో, వెజిటేరియన్స్లో ఇప్పుడున్న ఆప్షన్లు ఏంటంటే లో ఫ్యాట్ పన్నీరు, వే ప్రోటీను అండ్ ఇవి బేసన్ కూడా కన్సిడర్ చేస్తా. కానీ బేసన్లో ఫుల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. మీరు ఫ్యాట్ లాస్ చేసేది ఉంటే బేసన్ అవాయిడ్ చేయండి. సో లో ఫ్యాట్ పన్నీర్, వే ప్రోటీన్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఈడ ప్రోటీన్ అయిపోతుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే మీకు ఎనర్జీ ఇచ్చేది ఎంత అమౌంట్ ఉండాలంటే, సో ఫస్ట్ ఫ్యాట్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫ్యాట్స్ ఎట్లా ఉండాలంటే నేను ఎట్లా కన్సిడర్ చేస్తాను, నా వే ఆఫ్, నేను బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ తింటా. అంటే నా 60 kg ఉంటే 60 grams ఆఫ్ ఫ్యాట్ తింటా. కొంతమంది ఎట్లా తింటారు, మీకు ఓవరాల్ క్యాలరీస్ అంటే నీ క్యాలరీస్ నుంచి 25% తింటారు. సో ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఏంటంటే ఫ్యాట్ లాస్, మేము వెయిట్ తక్కువ అవ్వాలి, సో ఫ్యాట్స్ తింటే వెయిట్ పెరిగిపోతామని ఫ్యాట్స్ అన్ని కట్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోరు, ఫ్యాట్స్ కట్ చేసారు అనుకో మీ లోపల ఆర్గాన్స్, మీ గుండెకాయ, మీ లివరు, ఇంకా లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ నడిచేది ఫ్యాట్స్ మీదనే. అంటే నీ బ్రెయిన్ ఫంక్షన్ కానీ, నీ ఎయిర్ కానీ, ఎవ్రీథింగ్ ఫ్యాట్స్ మీదనే నడుస్తుంది. నువ్వు ఫ్యాట్ కట్ చేసినావు అనుకో నీ బాడీ షెడ్ పోవడం పక్కా. సో ఫ్యాట్స్ కట్ చేయకండి. సో ఫ్యాట్స్ ఎట్లా తినాలో చెప్పినా, ఎంత అమౌంట్ ఆఫ్లో తినాలని, బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ నేను తింటా. సో మీరు కూడా అట్లా తినొచ్చు. ఫ్యాట్స్లో మెయిన్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఏమైతే అంటే నట్స్, అంటే మన కాజు, బాదాము, పిస్తా ఇవన్నీ అవుతాయి. ఇంకోటి డైరీ ప్రోడక్ట్స్, పెరుగు, పాలు, పన్నీరు, నార్మల్ పన్నీరు, ఇవన్నీ ఫ్యాట్స్ అవుతాయి. ఇంకా గీ కూడా డైరీ కింద వస్తుంది. సో ఇవి మెయిన్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్ కింద తీసుకోవాలి. ఇవి నేనైతే ఇవే తీసుకుంటా. ఫ్యాట్స్ అంటే నట్స్, డైరీ ప్రోడక్ట్స్ నిన్నే డిపెండ్ అవుతారు టోటల్గా. ఎవరైనా అంతే డిపెండ్ అవుతారు మోస్ట్లీ. కొంతమందికి డైరీ ప్రోడక్ట్స్ పడవు, వాళ్ళు డిపెండ్ అవుతారు. క్యాషియో ఆల్మండ్స్ దీని మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటి, కార్బోహైడ్రేట్స్. ఈ రెండు ఇప్పుడు ఇక వచ్చినాక, అంటే ప్రోటీను క్యాలరీస్ తెలిసినాక, ఫ్యాట్స్ మ్యాక్రోస్ తెలిసినాక, ప్రోటీన్ మ్యాక్రోస్, ఫ్యాట్స్ తెలిసినాక, ఈ రెండు ఓవరాల్ క్యాలరీస్ నుంచి ఈ రెండు మైనస్ చేస్తే కార్బోహైడ్రేట్స్ వస్తుంది. అసలు నేను డీటెయిల్గా దీని గురించి అసలు మ్యాక్రోస్ ఎన్ని ఉంటాయి ఏంది అనేది నేను ఎట్లా నేర్చుకున్నాను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇందులో చెప్పడానికి దానికంటూ ఒక పేపరు, పెన్ను, బోర్డు ఏదో ఒకటి ఉండాలి. అది సెట్ చేసుకొని చెప్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో ఇట్లా ఫ్యాట్ లాస్ డైట్ మనం సెట్ చేసుకోవాలి. అంటే తినాల్సిన దాని నుంచి తక్కువ తినాలి, కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇట్లా తినుకుంటా చేయాలి. కానీ ఇక్కడ చేసే ప్రతి ఒక్కరు, చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ర్యాపిడ్గా వాని మెయింటెనెన్స్, అంటే వాడు తినాల్సిన క్యాలరీస్ వచ్చి 2400 ఉంటే డైరెక్ట్ 1000 క్యాలరీలు కట్ చేసి 1400 క్యాలరీస్ తింటాడు. అప్పుడు ఏమవుతుంది అంటే మజిల్ లాస్ కూడా అయిపోతుంది. నేనే ఎగ్జాంపుల్ ఉన్నా. నేను బల్కింగ్ చేసిన 70 kgs, తర్వాత ఏం చేసిన, నా మెయింటెనెన్స్ క్యాలరీ 2400 or 500 ఉంటుండే. దాని నుంచి డైరెక్ట్గా నేను 1800 క్యాలరీస్ డైరెక్ట్గా డ్రాప్ చేసిన. దాని తర్వాత 1500 క్యాలరీస్ పోయినా. ఈ ప్రాసెస్లో ఏమైంది అంటే నేను తగ్గిన, నా ఫ్యాట్ మొత్తాన్ని కరగబెట్టిన, మంచి వర్కౌట్ అవి చేసి, కానీ మజిల్ని కాపాడలేకపోయినా. మజిల్ అంతా బిస్కెట్ అయిపోయింది. దాని తర్వాత బాడీ రికంపోజిషన్ చేసి నా పోయిన మజిల్ని రికవర్ చేసిన. అది కవర్ చేయడానికి 5 to 6 months రికంపోజిషన్ చేస్తే అది అయింది. సో మీరు అట్లా చేయకండి. సో దాన్ని క్యాలరీస్ కట్ చేయకండి, స్లో ప్రాసెస్ చెప్పినా అది ఇందాక. దాన్ని కట్ చేయకండి. ఎట్లా అంటే 100 క్యాలరీలు, 200 క్యాలరీలు అట్లా తక్కువ చేసుకుంటూ పోండి, మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఒక 1800 క్యాలరీ డైట్ ప్లాన్ కూడా చెప్తాను కదా, అది మాత్రం పక్క చెప్తాను, మీ అందరికి హెల్ప్ అవుతుంది. అందులో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఎక్కువ తింటూ ఫ్యాట్ లాస్ చేసుకుంటా నీ స్టమక్ని ఫుల్ ఉంచుతావు, అట్లా చేస్తావు అనమాట. సో అది మీకు పక్కా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ నావి ఇప్పుడు బార్బెల్ రోయింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏవో వేరియేషన్లు ఇప్పుడు డిస్కస్. ఇంకా నెక్స్ట్ ఏముంది, కార్డియో గురించి మాట్లాడదాం. చాలా వరకు కార్డియోలో 100 రకాల కార్డియోలు నేను చేయడం చూసిన, ఒక్కొక్కరు ఫ్యాట్ లాస్ చేయడానికి. సో ఆ మిస్టేక్స్ కూడా చెప్తా, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. చలో.
సో కార్డియో విషయానికి వస్తే, సో జనరల్గా కార్డియో అనగానే ఏం చేస్తారంటే, సో జంపింగ్ జాక్స్, ఇంకా వేరియస్ ఆఫ్ యాప్స్ వర్కౌట్, ఇంకా ఏమంటారు, ఇంకా రన్నింగ్, ఇవన్నీ చేయడం బంద్ చేసి జస్ట్ వాకింగ్ చేయండి. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్డియో. సో మీరు సర్టెన్ గోల్ పెట్టుకోండి. ఎట్లా అంటే 10K స్టెప్స్, 12K స్టెప్స్, 15K స్టెప్స్ ఇలా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే వాకింగ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మీరు బిజీ ఐటీగా అయినా, లైక్ కాలేజ్ పోతున్న పోరోళ్ళు అయినా, ఎవరైనా సరే కార్డియో ఈజీగా చేయగలుగుతారు. ఎందుకు అంటే మీరు తినంగానే నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలేజ్ స్టూడెంట్ తీసుకుందాం. వాడు ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ పోవాలన్నా, లైక్ వాడి క్లాస్ నుంచి క్యాంటీన్ పోవాలన్నా బై వాక్లోనే పోతాడు. సో అక్కడనే నీకు 2000 నుంచి 3000 స్టెప్స్ కవర్ అవుతాయి. సో అట్లా మీరు వాకింగ్ అనేది ఈజీగా కవర్ చేయగలుగుతారు. మీరు వాకింగ్ ఒక 10K స్టెప్స్ వాక్ చేస్తే మీకు అప్రాక్స్గా 200 to 250 క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. సో మీరు మంచిగా వర్కౌట్ చేసి 10K స్టెప్, 12K స్టెప్స్ కార్డియో పెట్టుకొని క్యాలరీ డెఫిషియట్లో ఏంటి అయిపోయింది, ఫ్యాట్ లాస్ డన్. మీరు అనుకున్న వెయిట్లోకి మీరు రాగలుగుతారు విత్ గుడ్ ఫిజిక్ అనమాట. సో ఈడ అందరికీ ప్రాబ్లం ఏంది అంటే వర్కౌట్ ఏం చేయాలో తెలియదు. సో దానికోసం నిన్న ఒక రీల్ వచ్చింది, దాని కింద వర్కౌట్ ప్లాన్ ఉంది. ఇంకోటి డైట్ ప్లాన్, అంటే డైట్లో ఏం తినాలో తెలియదు. సో అందుకని రేపో ఎల్లుండో ఆ వీడియో కూడా వస్తుంది. 1800 క్యాలరీ డైట్ ప్లాన్, ఎక్కువ క్వాంటిటీ, అంటే ఎక్కువ తింటూ మీరు ఫ్యాట్ లాస్ చేయడం ఎలా అనేది చెప్పిన. అండ్ అది అందరికీ వర్కౌట్ అవుతుందా అంటే అందరికీ అవ్వదు. బట్ ట్రై చేయండి. జస్ట్ ఒక వీక్ ట్రై చేసి మీకు మంచి సూటబుల్ అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. మీరు కమెంట్ చేయండి, లైక్ మీకు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలిస్తే నేను ప్రతి వీక్ ఒక డైట్ ప్లాన్ చేయడానికి చూస్తాను. 1900 క్యాలరీ డైట్ ప్లాను, వెయిట్ గెయిన్ అయినా ఫ్యాట్ లాస్ అయినా చేయడానికి చూస్తాను. ఎందుకంటే మీకు హెల్ప్ చేయడమే నా మెయిన్ ప్రయారిటీ. అట్లనే నేను ఈ హెల్ప్ చేసే ప్రాసెస్లో నేను కూడా గ్రో అవ్వాలి. సో అదే అనమాట మెయిన్ గోల్. ఇప్పటికైతే లైక్ ఏమేమి వర్కౌట్ చేసినాం, ఇంకోటి ల్యాట్ పుల్లో ఉంది, బట్ ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది జిమ్లో. సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం అనమాట. సో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా హౌ టు రెడ్యూస్ ఫ్యాట్ అనేది, అంటే ఓవరాల్ బాడీ ఫ్యాట్. సో మళ్ళీ ఇంకో రోజు ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో.